పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని దీక్షించుచున్నాము కనుక పరిశుద్ధులైన పౌలు హెచ్చరించినట్లు మనలను మనం శ్రద్ధతో పరీక్షించుకోవడం యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినిముగా తప్పుకొందరు, ఎవరు నీతిని గురించి ఆకలి తప్పులు కలిగియుందురు. అట్టి వాడు ముఖ్యముగా ఆదరించి బలపరచులకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమించబడి ఉన్నది. మనలను మనమిట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరి ఏది కనబడదు. వీరి నుండి మనమంతటా మనం ఎంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరమ గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణచిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపములను మనము పొందవలసిన వాటిని అనుభవించుటకు ఆయన మనుష్యుడు. ఆయన మనము మరి ఎక్కువగా గడుగా దీనిని నమ్మునట్లు మన విశ్వాసము వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమును ఆహారముగా తన రక్తమును పానముగా అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మాటలను దృఢముగా నమ్మచ్చు. ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగును వాడు క్రీస్తునందును క్రీస్తు వారి యందు జీవించును. అతడు నిత్య జీవము గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి లేపబడిన సత్యమును బయలుపరచచ్చు. ఆయన జ్ఞాపకార్థంగా దీనిని ఆచరించబడెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనము ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకైనా ఈ ఒకే రొట్టె పాలుపంచుకొనచ్చు, ఈ ఒకే పాత్రలో త్రాగుచున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థించము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసి ఉన్నవి. దాచబడిన మరుగైన మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కాపాడుచున్నట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ వేషము వలన పవిత్రపరచుమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించుడు సర్వశక్తి గల దేవుని సముఖమునందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులమని చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు. తలంపు వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగ చేస్తారని అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రుడని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారు. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినని ఆయన నామమున విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారు. అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇతరులని పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఇంగినట్లుగా జీవించుచు హృదయమనందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచున్నారా? అలాగైతే మనము వినిమగా మోకరించి లేదా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాము. అందరూ కలిసి మాటలు నాతో చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను.
నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానం వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరుడైన నేను ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారం బట్టి పశ్చాత్తాపములైన విశ్వాసులకు నేను తెలియచేయదేమనగా అట్టి వారు పశ్చాత్తాపములైన స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమించడు. మరియు కృపాదినము అంతము దాకా నిజ పశ్చాత్తాపములేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు నున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించడు. ప్రారంభ గీతముల చదువు త్రిత్వము తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతముల చదువు త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులకు ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును.
వాస్తవము శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే సంతోషించాలి. కనుక హానికరమగు దేనిని మా ఇందుకు రానియక లాభకరమగువే మాకు అనుగ్రహించుమని నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడవై యుగయుగముల జీవించుచు పరిపాలించుచునండి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, త్రితమ తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖన భాగం చదువుతాం. మొదటిగా పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు కలిగిన పరిశుద్ధ దైవలేఖన భాగములు మన వెతుకున్నటువంటి అవకాశాలు విజయగా దేవుని వాక్యాన్ని చదివించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. విజయవాడ ప్రకాష్ గారు అందుతున్నటువంటి గారు ప్రకాష్ గారు పత్రికా పాఠ్యభాగాన్ని చదివించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తర్వాత 7వ ఆదివారం ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా పాఠంగా అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 23 వరకు చదువుతుంది. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమములకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములని నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉండి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైన పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాఠ్య భాగం ఇంతటితో ముగించుకుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం చదవగలుగుతాము. పరిశుద్ధులైన మార్కు గారు రాసిన సువార్త పాఠ్యభాగము 8వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కలిగిన లేఖన భాగమును మన మధ్యలో ఉన్నటువంటి పిసిసి విమల గారు సువార్త పాఠ్యభాగాన్ని చదివిస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. ఈ దినము మనకు ఏర్పాటు చేయబడిన
వాక్య భాగము మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 9 వరకు చదువుకుందాము. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాక వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులకు తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇళ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చపోవుదురు. వారిలో కొందరు దూరంలో నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పారు. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో అక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగి, ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలను అని వారిని అడుగగా వారు లేడని. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చింది. వారు జనసమూహమునకు వడ్డించింది. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొక్క నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పారు. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారు. భోజనం చేసిన వారు ఇంచు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి తల్మానుత ప్రాంతంలో వచ్చారు. ఇక్కడితో ఈ పాట జరుగుతుంది. అందరు కలిసి నాతో ఈ మాటలు చెప్పండి. నీకే విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశములను దృశ్య దృశ్యములు సమస్తములు సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏక దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన జనతీయ ప్రమాణము అద్వితీయుడనగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడను, దేవుని నుండి దేవుడను, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడను, సృజింపబడక జన్మించిన వాడను, తండ్రితో ఏకతత్వము గలవాడను, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మన వరకు మన రక్షణ కొరకు పరలోకం నుండి దిగి కన్యయగు మరి నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయనని పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు శిలువ వేయబడి శ్రమ నొంది సమాధి చేయబడనని లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకైకి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలచు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడని శివమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘములు నమ్ముచున్నాను. పాప పరిహారమునకై ఒకే బాప్తిసము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధారణ పరులను రాబోవు లోక సంబంధము బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, క్రితము తర్వాతి 7వ ఆదివారం కొరకు చదవనటువంటి పాఠ్యభాగం నుండి ప్రతి విషయాలను అందరూ కూడా దైవ సందేశాన్ని, దేవుని మాటలను పరిశీలన చేయబోయే ముందుగా
సమయంలో మరొక ప్రత్యేకమైన కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. మరి ఈ సమయంలో ప్రత్యేకమైన కీర్తన అబద్ధమైనటువంటి గిడియోను సమయంలో కీర్తన పాడి వినిపించాలని ప్రభుత్వం సమయాన్ని వారిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ముందుగా యేసుక్రీస్తు నామములో ఆయన వందనాలు తెలియజేస్తూ సంఘస్థులకు ఈ అవకాశం ఇచ్చిన సంఘస్థులకు పార్శ్వనానికి అందరికీ నా వందనాలు. నేను పాడబోయే పాటలో 3 చరణాలు ఉంటాయి. ఆ చరణాలు బాగా గమనించండి. పాత పాటే ఏసన్న గారు పాడినటువంటి పాతగా పాటే. ఆ పాటలో 3 చరణాలు వాటిని అంటే దాని భావం అర్థం చేసుకుని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే
వారికి సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మరొకసారి అందరికీ నా పైకి వచ్చిన రండి. తండ్రి కుమార ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మొదటిగా మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నేను శుభాలు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. తన తండ్రి అయినటువంటి దేవుడు మరొక పర్యాయము తన సంకల్పంలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో గతించిపోయిన పరిశుద్ధ ఆదివారం నుండి మరొక వారం వరకు మనలను క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును సమకూర్చి ప్రాముఖ్యంగా తన ఉన్నతమైన ప్రేమను బట్టి మనలను సకల పాయములను సంరక్షించి సజీవులుగా జ్ఞాపకం చేసుకొని మరొక పరిశుద్ధ ఆదివారి ఆరాధనలు మనమందరం కూడా సంఘముతో చేరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా కన్న తండ్రిని ఆరాధించడానికి, మహిమపరచడానికి మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం కూడా సృష్టికర్త యెహోవాకు హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేవారు. ప్రియులారా, మంచిది చదువుగా ఇతరులు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచేలారు చదవబడినటువంటి పాఠ్యభాగంలోని కొన్ని మాటలు, క్లుప్తంగా కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. చదువుకున్న పాఠ్యభాగంలోని కొన్ని మాటలు మనం అందరం కూడా పరిశీలన చేయబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళదాం. తలలు వచ్చని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకమ్మ కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిరంతరము కూడనైనా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ తన తండ్రి ఇంకను మిమ్మల్ని గురించినటువంటి జ్ఞానాన్ని, మిమ్మల్ని గురించినటువంటి ఆయన సత్యాన్ని మేము నేర్చుకొని మాకు ఇవ్వబడినటువంటి కాలంలో తండ్రి సమాజానికి మీ గొప్పతనమును, మీ ఔన్నత్యాన్ని, మీ ప్రేమను, మీ సంకల్పాన్ని తండ్రి ఈ సమాజానికి ప్రకటించే క్రమములో మమ్మలను మీ సేవకులుగా అయినా మీ ఆస్తులుగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఎంతటి గొప్ప మహాభాగ్యాన్ని తండ్రి మమ్మల్ని ప్రేమించిన ఆయన మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు. ఈ సమయాన్ని చూడలేక, ఈ అవకాశం లేకనైనా, ఈ సంతోషాన్ని పొందుకోలేక ఎందరో బిడ్డలు తండ్రి కాలగర్భంలో కలిసి ఉన్నారు. మమ్మల్ని అయితేనైనా వారికంటే గొప్ప వారమని కాదు, కానీ వారికంటే పరిశుద్ధులమని కాదు, కానీ తండ్రి మీ సంకల్పము, మీ ప్రణాళిక మా పట్ల ఇంట్లోనైనా దీర్ఘశాంతంతో ఉన్నది కనుకనే సజీవులుగా తండ్రిని సన్నిధానంలో చేయడం, పాటల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి మీ నామాన్ని గణపరిచాము. నైనా శ్రేష్టమైన కొన్ని మాటలు నీ గ్రంథము నుండి పరిశీలన చేస్తూ ఉండగా మా ఆత్మను బలపరిచే మాటలు, మా శ్వాస జీవితాన్ని వృద్ధి చేసే మాటలు, మా జీవితాలను సరిచేసుకునే మాటలు నైనా మీ గ్రంథము ద్వారా మీ ఆత్మ చేత మమ్మతో మాట్లాడి మమ్మల్ని సంఘాన్ని చేయవచ్చిన మమ్మల్ని అందరూ కూడా నైనా మీ వాక్యమందు ప్రతిష్ఠింప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి ఈ క్రితమ కాలంలో 7వ ఆదివారం వరకు మనం 2 పాఠ్యభాగాలు చదువుకొని ఉన్నాము. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక, రెండవది మార్కు సువార్త. ఈ 2 పాఠ్యభాగాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, కొన్ని మాటలు మీరు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి. కొన్ని మాటలు మాత్రమే మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ సమయం లేదు కనుక ప్రత్యేకమైన సమయంలో మనం ధ్యానం చేయబడే విషయం ఏంటంటే, మీరు దేనికి దాసులు, నీతిగా దుర్నీతిగా.
అర్థమైందా? టాపిక్ అర్థమైన అంశం. మీరు దేనికి దాసులు? నీతిగా, దుర్నీతిగా? పేదగా క్రైస్తవ బిడ్డలుగా ప్రాముఖ్యంగా క్రీస్తును కలిగి క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనమందరము కూడా లోకం నుండి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం కొనసాగించాలని లోకాన్ని, చీకటిని, అజ్ఞానాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ద్వారా ఈ సంఘ సహవాసంలోనికి ప్రవేశించాము. వాస్తవంగా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ప్రారంభ కాలములో ఈ భూమి ఆకాశములను ఈ సృష్టిని కలుగ చేయక మునిపే తన సంకల్పంలో, తన ప్రణాళికలో తన లాంటి ఆకారం కలిగినటువంటి పిల్లలు భూమి మీద కోట్ల మంది కావాలని దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ఆశ కలిగిందండి. ఈ ఆలోచన కలిగిన తర్వాత భూలోకానికి వెళ్ళినటువంటి నా పిల్లల యొక్క అవసరాలు తీర్చడం కొరకై వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించాలని ముందుగానే భూమిని శూన్యముగా ఉన్నటువంటి ఈ దీనిలో నుండి భూమిని ఏర్పాటు చేశాడు, ఆరిన నేలను ఏర్పాటు చేశాడు, ఆకాశాన్ని, సూర్యులను, చంద్రులను, నక్షత్రాలను తన పిల్లలుగా మనకు కావలసిన సమస్తాన్ని కూడా మనం అడగక ముందే మన తండ్రికి సమస్తం కూడా తెలుసు. ఎవరు ఎక్కడ మెట్ల దగ్గర మనం అడగక ముందే ఏం చేశాడు మన దేవుడికి? తన పిల్లలుగా మనకున్న అవసరం సమస్తం కూడా తెలుసు. మనకి ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదు, ఏ పరిస్థితిలో ఉంచాలో కన్న తండ్రిగా మనకు తెలిసినంతగా తెలిసి మనకంటే కూడా మన తండ్రికే బాగా తెలుసు. అందుకని సమస్తాన్ని కూడా సమకూర్చాడు. ఆకాశ పక్షులను, జలచరాస్తులను, కావలసినటువంటి రకరకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, పూలను ఈ ప్రకృతిలో సమస్తాన్ని కూడా నువ్వు ఆస్వాదించాలని, వీటి ద్వారా నీ తండ్రి యొక్క గొప్పతనం ఏంటో నీకు అర్థం కావాలని ఎన్ని రకాల ఫలాలు, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల జలచరాసులు, ఎన్ని రకాల ఆకాశ పక్షులు వర్ణించడానికి వీలు పడినటువంటి మహాచక్రములు ఈ సృష్టిలో సమస్తము కూడా కలుగు చేసి ఈ సృష్టి పైన తన ఆకారం కలిగినటువంటి మనలను తన స్వహస్తాలతో ఏర్పాటు చేసుకొని దీని మీద ఏలమని, దీని మీద ప్రభుత్వం చేయమని, దీని మీద అధికారిగా ఉండమని, ఇవన్నీ కూడా నీవు అనుభవిస్తూ, వీటన్నిటి కూడా నీవు అనుభవిస్తూ తన తండ్రిగా నా గొప్పతనాన్ని సమాజానికి గురించి చెప్పేవాడిగా ఉండాలని తన ఆకారం చొప్పున మనల్ని నిర్మించి లోకాన్ని పంపించి ఒక శ్రేష్టమైన మంచి జీవితాన్ని కలిగి జీవించమని, ఒక ఉన్నతమైన విలువలు కలిగి నీ తండ్రి పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని, ఒక ఉన్నతమైనటువంటి జీవిత విధానాన్ని సమాజంలో కొనసాగించాలని దేవుడు మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము యొక్క నిర్మాణం ద్వారా అనేకమైన జాతులను ఈ లోకాన్ని పంపించిన తర్వాత మనుషుల్లో ఏ మొదలైందంట? ఏ మొదలైంది? అల్లసరి, స్వార్థం, ఈర్ష్య, అసూయ భావాలు కలిగినటువంటి వారై దేవుడి లోకానికి పంపించినటువంటి ఆ వాగ్దానాన్ని మరచిపోయి, దేవుడు చెప్పినటువంటి ఆ మాటను మర్చిపోయి ప్రజలందరూ కూడా యథార్థవంతులుగా మనుషులను పుట్టించిన తర్వాత వారి వారి స్వకీయమైన దురాశలో కోల్పోయిన వారై మనుషులందరూ కూడా ఏమైపోయారట? పాపములకు బానిసైపోయారు. దేవుని మాటలు, దేవుడిచ్చిన చట్టాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మనుషులు పవిత్రమైన నిష్కలంకమైన దేహాన్ని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆకారాన్ని ధరింపచేసి దీనిలో తన పరిశుద్ధ ఆత్మలో ఊది సజీవులుగా, నిత్యమైనటువంటి దేహానికి సజీవులుగా దేవుడు ఏర్పాటు చేసి ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానం కలిగి జీవించాలని భూమి మీద పంపించిన తర్వాత మనుషులు ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు, ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించారు. మనుషుల మధ్య ప్రేమను కోల్పోయారు, అసూయ భావాలను నింపుకున్నారు, స్వార్థంతో, ఈర్ష్య స్వభావాలతో చివరికి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక మనిషిని చంపుకునేంత పరిస్థితికి ఈ మానవ జాతి వెళ్ళిపోయింది. అలా ఎన్ని సంవత్సరాలు చూసిన, ఎన్ని తరాలు చూసిన మనుషుల మార్పు రానటువంటి సందర్భాన్ని చూసినటువంటి తన తండ్రి ఈ సమాజం అంతటిని, మనుషులందరూ కూడా ఐగుప్తు బానిసత్వానికి, ఐగుప్తు అంటే శిక్ష పడితే కానీ మనుషులకు బుద్ధి రాదని, శిక్ష పడితే కానీ మనుషులకు బుద్ధి, అంటే
సమస్తము తుడిచివేయాలనుకోలేదు, శిక్షించాలనుకున్నాడు. అందుకే వీరందరూ కూడా ఏం చేశాడంటే ఆయన ఐగుప్తు శరలకు, ఐగుప్తు బానిసత్వానికి అప్పగించాడు. అక్కడ వారు పెట్టే శ్రమలను బట్టి, ఆ శత్రువులు మీద పెట్టే బాధలు బట్టి అప్పటికైనా నేను గుర్తొచ్చి వారు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు కలిగి మరలా పరిపూర్ణమైనటువంటి మనుషులుగా వారు వస్తారని ఆశతో దేవుడు ఏం చేశాడంటే వారిని బానిసత్వానికి అప్పగించాడు. అలా కొన్ని ఏళ్ళ తర్వాత విసిగిపోయినటువంటి ఆ సమాజము దేవుని మొరపెట్టుకున్న తర్వాత మోషే ద్వారా ఆ చెర నుండి వారిని విడిపించడం జరిగింది. ఆ చెర నుండి, ఆ బానిసత్వం నుండి వారిని విడిపించడం జరిగింది. జరిగిన తర్వాత విడిపించబడినటువంటి ఈ యూదా సామ్రాజ్యం లేదా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇంతకుముందుగా తెలియక మీరు చేశారు, దాన్ని బట్టి మీకు శిక్ష విధించారు కనుక శిక్షలో మీరు మరలా నన్ను మొరపెట్టుకున్నారు, నా గురించి ప్రార్థన చేశారు, మీ తప్పులు మీరు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు కనుక మిమ్మల్ని నరకానికి అప్పగించడం ఇష్టం లేక ఇదిగో మోషే నాయకత్వం ద్వారా మిమ్మల్ని మరలా మామూలు మనుషులుగా, ఒక ఉన్నతమైన మనుషులుగా, మారు మనసు కలిగిన సమాజంలో చూడాలనుకొని మోషే ద్వారా వారిని విడిపించిన తర్వాత దేవుడు వారితో ఒక మాట అన్నాడండి. ఇదిగో బానిసత్వం నుండి మీరు విడిపించబడ్డారు కదా, చేసిన తప్పు నుండి మీరు పశ్చాత్తాపడ్డారు కదా, ఇదిగో పశ్చాత్తాపడినటువంటి మిమ్మలను మోషే ద్వారా నేను విడిపించి పాలు తేనెలు ప్రపంచ దేశానికి మీరు నడిపించారు. విడిపించబడినటువంటి దేశానికి నడిపించబడినటువంటి మీరు మీకు ఇవ్వబడినటువంటి దేహముతో, మీకు ఇవ్వబడినటువంటి ఈ ఆకారంతో మీరు ఏం చేయాలని చెప్పాడు దేవుడు. ఒక మంచి మాట చెప్పాడు వారితో. బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత దేవుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, లేవియా కాండము 25వ అధ్యాయము 55వ వచనం చూడండి పిల్లలు. లేవియా కాండము 25వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆ బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత, ఆ తప్పు నుండి మీరు పశ్చాత్తాపడిన తర్వాత ఇక మీరు ఏం చెయ్యాలి అనే మాట లేవియా కాండము 25వ అధ్యాయం 55వ వచనం. ఎలియనగా ఇశ్రాయేలీయులు, అమ్మా జాగ్రత్తగా వినండి, మీరు ఈ మాట, మీరు విడిపించబడ్డారు కదా, మీరు పశ్చాత్తాపడ్డారు, మీ మొర ఆనందించారు కనుక బానిసత్వం నుండి మోషే నాయకత్వం ద్వారా మిమ్మల్ని విడిపించారు. విడిపించబడినటువంటి ఈ దేహాలతో మీ వంశము కానీ, మీ కుటుంబాలు కానీ, మీ జాతి కానీ మీకు ఎలా ఉండాలో తెలుసా? మీరు నాకు మాత్రమే దాసులుగా ఉండాలి. అంటే దాసుడు అంటే అర్థం ఏంటి? సేవకుడు, పని చేయవాడు, యజమాని యొక్క ఆలోచనలు నెరవేర్చేవాడు, యజమాని యొక్క ఉద్దేశాలను సఫలపరచేవాడు. దాసుడు అంటే ఎవరు? యజమాని చెప్పిన ప్రతి మాట నెరవేర్చేవాడు, యజమాని యొక్క ఆలోచనలను సఫలము చేయవాడు, యజమాని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవాడు దాసుడు. అది గమన్నాడు. విడిపించబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటి? ఏలియనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడనైనా యెహోవాను. అదేనా? మరొకసారి చదువుకోమాట. ఏది అనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నా పని నిమిత్తమై ఏర్పాటు చేసుకున్న వారు మీరందరూ కూడా. అందుకే మీరు అడగక ముందే సమస్తాన్ని మీకు ఇచ్చారు, సమస్తము శూన్యంగా ఉన్న వాటిని వేరుపరిచి సమస్తాన్ని మీకు సమకూర్చారు, వీటన్నిటిపై మీకు అధికారాన్ని ఇచ్చారు, ఒక బాధ్యత ఇచ్చారు. వీటిని అనుభవిస్తూ, వీటిని ఆస్వాదిస్తూ కన్న తండ్రిగా నా గొప్పతనాన్ని, నా సామర్థ్యాన్ని, నా ఔన్నత్యాన్ని తెలియనటువంటి ఈ జాతికి, మానవ సమాజానికి, ప్రపంచ మానవానికి ప్రకటించే సేవకులుగా, దాసులుగా మీరు ఉండాలి. మీరు నాకు మాత్రమే దాసులు, నా పని మాత్రమే మీరు చెయ్యాలి, నన్ను గురించి సమాజానికి మీరు చెప్పాలి. ఏమండి, ఇలా చెప్పినటువంటి దేవుడు, ఇలా ప్రకటించిన దేవుడు, ఇలా ఉండమని వాగ్దానం చేసిన దేవుడు చెర నుండి విడిపించబడిన తర్వాత కూడా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత కూడా, కానాను దేశానికి ప్రయాణం జరిగిన తర్వాత కూడా మీరు నాకు మాత్రమే దాసులుగా ఉండాలి, దేనికి మీరు బానిసలుగా ఉండకూడదు. అలాంటి ఆకారాన్ని, అలాంటి స్వరూపాన్ని దేవుడు ప్రేమించి మీకు ఇచ్చాడని చెప్పిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఎవడి మార్పు రాలి.
ప్రవర్తనలు, ఉద్దేశాలు, ఆలోచనలు పరివర్తన చెందలేదండి. నా పని చేస్తూ, నా సేవ జరిగిస్తూ సమాజాన్ని మీరు మార్చాలి, అందరికీ మీరు మాదిరికరంగా ఉండాలి. మీరు దేనికి దాసోహం అవ్వకూడదు. దేవునికి మాత్రమే మీరు సేవ చేసేవారు ఉండాలి. దేవుని పనిని మాత్రమే పరిశీలన చేసేవారు ఉండాలి. దేవుని ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చేవారు ఉండాలని ఆ రోజు ఇశ్రాయేలు వంశానికి, యూదా జాతికి చెప్పినటువంటి సందర్భాన్ని మరచిపోయి మరలా ప్రజలందరూ కూడా ఏమైపోయారంటండి, వారి ఇష్టానుసారంగా బ్రతకడం, జీవన విధానంలో మార్పు లేనటువంటి ప్రవర్తన కలిగి జీవించడం ప్రారంభించారు. కొన్ని వందల ఏళ్ళు గతించిపోయింది. ఎంతవరకు, ఎప్పటి కాలం వరకు జరిగిందంటే యేసు క్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించి తల్లి గర్భమందు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం లేదట, మార్పు లేదు. ప్రవర్తనలు, ఆలోచనలు, ఉద్దేశాలు, పరివర్తనలు ఏమీ లేదండి, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలా తనను వెంబడిస్తున్నటువంటి యూదా జాతిని ఉద్దేశించి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వారితో చెప్పిన ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనం నుండి 34 వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు. అందుకే మన టాపిక్, మీరు దేనికి దాసులు, నీతిగా దుర్నీతిగా, ఈ అవయవాలు దేనికి దాసోహంగా మారిపోతున్నాయి అనే అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క దాసత్వాన్ని బట్టి, వారి బానిసత్వాన్ని బట్టి విడిపించబడిన తర్వాత మీరు నాకు మాత్రమే దాసులుగా ఉండాలి, నాకు మాత్రమే పనివారు ఉండాలి, నా సేవ చేసేవారుగా ఉండాలి. మీ అవయవాలు నిష్కలంకమైనవిగా, పరిశుద్ధమైనవిగా, పవిత్రమైనవిగా. దేవుడు ఎంతటి చక్కటి ఆకారాన్ని ఇచ్చాడని మానవ దేహములు, ఏ సైన్స్ అందినటువంటి మహా ఆకారం అండి ఈ మానవ దేహం నిర్మాణం. ఇంతటి ఆకారాన్ని, ఇంతటి మహాజ్ఞానాన్ని, పక్షులకు, పశువులకు, జంతువులకు లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనిషికి మాత్రమే అనుగ్రహించడం అని ఉద్దేశమేమైనది. ఈ ఆకారం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా పరలోకమందున్న కనబడినటువంటి ఆ తండ్రిని ఈ సమాజానికి నువ్వు చూపించాలనే కదా దేవుడు ఎంతటి చక్కటి ఆకారాన్ని మనకి ఇచ్చింది. ఇవ్వబడినటువంటి దేహముతో, అనుగ్రహించబడినటువంటి ఆకారముతో ఈ దేహాన్ని దేనికి నువ్వు దాసోహం చేశావు, దేనికి బానిసలు చేశావు? తాగుడిగా, గంజాయిగా, వ్యభిచారములుగా, అబద్ధాలుగా, అక్రమాలుగా, అన్యాయాలుగా ఏం చెయ్యాలని దేహం దేవుడు నీకు ఇచ్చాడు. విలువైన దేహముతో నీ దేవుని మహిమపరచాలని కదా, విలువైన దేహముతో నీ కన్న తండ్రిని కీర్తించాలని కదా, ఈ సమాజంలో చెప్పాలని కదా. ఇవ్వబడినటువంటి దేహంతో నీ అవసరాలను తీర్చుకుంటూ ఈ దేహాన్ని పాపానికి దాసులు చేసావే, అబద్ధానికి దాసోహం చేసావే, గంజాయి మత్తులో దాసోహం చేసావే, అక్రమాలకు, అన్యాయాలకు నిలయంగా మార్చుకున్నావు కదా ఈ దేహాన్ని. ఎందుకు ఇచ్చాడు దేహం? విలువ పెట్టి కొనబడిన దేహంతో నువ్వు చేయాలా, ఏం చేయాలని? రోమపత్రిక 12వ అధ్యాయం అంటాడు కదండి. రోమపత్రిక 12వ అధ్యాయం ఏమంటాడు ఒకసారి చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి విషయంలో ఏ రాయబడితే అక్కడ మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని పరిశుద్ధమును, పరిశుద్ధమైన దేహాన్ని దేవుడు నరులను ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు, పాపము లేనివాడుగా పుట్టించాడు. మనిషి పుట్టుకలో పాపము లేదు. చాలా మంది జన్మ పాపం ఉందంటారు, తప్పది. జన్మ పాపం లేదు ఎవరికి. కర్మ పాపం ఉందంటే చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఉంటుంది తప్ప, పుట్టుకే పాపం అయితే గర్భఫలము దేవుడిచ్చు ఎలా అంటాడు దేవుడు? శ్రేష్టమైన బహుమానం అంటాడు కదా. అంటే దేవుడిచ్చే ఈ బహుమానంలో పాపంతో కూడినదై ఉండి మనకి ఇస్తున్నాడా? తప్పండి. మనిషికి జన్మ పాపం లేదండి. ప్రసంగి గ్రంథాలు అంటాడు అనుకుంటా, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడండి. పుట్టిన తర్వాత వారు స్వకీయమైన ఆలోచన బట్టి పాపము ప్రవేశించింది. వారి ఆలోచన బట్టి పాపం ప్రవేశించింది. వాళ్ళు పాపం దాసులయ్యారు. అందుకన్నాడు పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించమని దేవుడు సెలవిస్తే ఈ దేహాన్ని దేనికి బానిస చేసే మనం? త్రాగుడికి, వ్యభిచారములకు, పాపములకు, అన్యాయములకు, అక్రమాలకు, అబద్ధాలకు. ఆ మత్తులో కూరుకుపోయింది దేహం, దాని నుండి విడిపించబడట్లేదు. అందుకే
మన టాపిక్ కూడా అదే. మీరు దేనికి దాసులు? నీతిగా, దుర్నీతిగా. దేనికి మీరు దాసుని దేహాన్ని ఉపయోగిస్తున్నారు? దేనికి మీరు దాసుని దేహాన్ని ఫలింపచేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, మీరు నాకే దాసులు, నా పని చెయ్యాలి, అందుకే మిమ్మల్ని విడిపించాను, లేకపోతే చెరనండి. విడిపించబడిన తర్వాత, వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రజలలో మార్పు లేని వారిగా ఉండి ఎలాంటి భావాలు కలిగి ఉన్నారంట వాళ్ళు? యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు వాళ్ళు ప్రవర్తనలు, ఆలోచనలు, వాక్యానుసారమైన ప్రవర్తన పరివర్తన లేదండి. అలా పరివర్తన లేకుండా వారి అవయవాలు ఏమంటే నీతికి దాసులుగా ఉండకుండా నటనతో కూడినటువంటి వారు భక్తి జీవిస్తాన్ని కలిగి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ఆ సమాజంలో దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులకు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించేవాళ్ళు. నిజంగా మీరు నాకు దాసులై ఉంటే, నా వాక్యాన్ని మీరు అంగీకరించిన వారైతే సత్యమును గ్రహించేవారు. ఎవరు అడిగిన తర్వాత అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను అని చెప్పగా వారు ఏమన్నారు? వాడు ఇశ్రాయేలు ప్రజలతో ఏదో చెప్పినటువంటి మాట యేసుక్రీస్తువారు అనేక మంది, కోటాను లక్షల మంది, గొప్ప జనసమూహములు ఆయన వెంట వస్తూ ఆయన వెంబడిస్తూ ఉంటే యేసుక్రీస్తు వారితో చెప్పినటువంటి మాట, మీరు నిజంగా నా యందు, నా వాక్యమందు మీరు నిలిచి ఉన్నట్లయితే మీరు సత్యాన్ని గ్రహించేవారు, అప్పుడు నాకు శిష్యులు అయ్యేవారు. కానీ ఇప్పుడు మీరు వాక్యంలో లేదు, సత్యం లేదు మీలో, నామకాకమైన జీవితాలు కలిగి ఉంటున్నారు. ఈ దేహంతో దేవునికి దాసులుగా ఉండగా దుర్నీతికి, అవినీతికి దాసులుగా ఉండి ఈ దేహాన్ని మీకు ఇష్టమైనటువంటి ఆచారాలకు, అలవాట్లకు మీరు బానిస చేశారు. నిజంగా మీలో వాక్యం ఉంటే దేహము నాకు దాసుడై ఉండేది, నా పని చేసేది, నన్ను గురించి సమాజానికి చెప్పేది. మీలో సత్యం లేదు, వాక్యం లేదు మీలో అని యేసుక్రీస్తు వారు యూదులను ఇశ్రాయేలు ప్రజలు అన్నప్పుడు వారు అంటున్నారండి, మేము ఇంతవరకు ఎవరికి దాసులమైన లేదు, ఎందుకంటే మా తండ్రి అబ్రహాము. ఏమన్నారు వాళ్ళు అక్కడ మాట? వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడను ఎవరికి. ఏంటంటే మీరు దాసులమై ఉన్నారంటున్నారండి. మా అబ్రహాము విషయం, అబ్రహాము సంతానం, అసలు మా జాతి, మా వంశం, మా చరిత్ర నీకు తెలుసా? ఎంతటి గొప్ప వంశం అనుకుంటున్నారు మాది, ఎంతటి గొప్ప సంతానం అనుకుంటున్నారు మాది. ఎంతవరకు మేము ఎవరికి దాసులుగా ఉండలేదు, ఎవరికి బానిసలుగా ఉండలేదు. మాది అబ్రహాము వంశం, యూదా వంశం. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు వారు, ఏమన్నాడు? ఇది మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నామని ఆయన అనేది. అందుకు యేసు, అదిగో చెప్పండి ఏమన్నాడు యేసుక్రీస్తు? అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపములకు దాసుడని తెలియదా మీకు? పాపం చేసేవాడు పాపములకు దాసుడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారము దాసుడు, త్రాగువాడికి దాసుడు, గంజాయిని స్వీకరించేవాడు ఆ మత్తు పదార్థంలో దాసుడై ఉన్నాడు, అన్యాయం చేసేవాడు అన్యాయంలో దాసుడై ఉన్నాడు. అంటే దాని నుండి విడిపించలేని పరిస్థితిలో ఉన్నాడు. అది చేయకపోతే వాడు బ్రతకలేడు, అది తాగకపోతే వాడు ఉండలేదు, అబద్ధం ఆడకపోతే వాడి జీవితాలు జరగదు, కొనసాగదు. ఎందుకు? వాడు దానికి దాసుడై ఉన్నాడు, దానిలో బంధించబడి ఉన్నాడు. దేహాన్ని ఇచ్చిన దేనికి? దేవుడిని. అబద్ధం ఆడడానిక, మోసం చేయడానిక, అన్యాయం చేయడానిక, త్రాగడానిక, మత పదాలను స్వీకరించడానిక? దేనికి ఇచ్చాడు దేహాన్ని? ఈరోజు మనుషులు వీళ్ళందరూ కూడా నీ క్రైస్తవ సమాజం కాదు, సమాజమంతా మానవ జాతంతా వివిధమైనటువంటి మత్తులకు బానిసై పరిశుద్ధముగా సజీవుగా దేవునికి సమర్పించవలసిన ఈ దేహాన్ని వీటికి దాసునిగా చేసి ఆ మత్తులో మ్రెంగిపోతూ ఉన్నారు. అందుకన్నాడు, పాపము చేయి ప్రతివాడు దేనికి దాసుడట? పాపములకు దాసుడు. క్రీస్తుకు దాసుడు ఎలా ఉంటావు నీవు? నీ సంవత్సరంలో బ్రతుకుతూ ఉంటే, నీ అవసరాలు తీర్చుకుంటూ ఉంటే,
దేహము క్రీస్తుకు దాసత్వం ఎలా అవుతుంది? ఈ దేహంతో దేవుని ఎలా మహిమపరుస్తావు నీవు? మీ అబ్రహాము సంతానం అని చెప్పుకుంటే ఎలా? మేము క్రైస్తవులని చెప్పుకుంటే నువ్వు ఎలా? క్రీస్తు కలిగిన క్రియ కనబడాలి కదా, అబ్రహాము క్రియ నీలో కనిపించాలి కదా, అప్పుడు కదా నువ్వు అబ్రహాము సంతానం అయ్యేది. పేరుకి అబ్రహాము వారసులమని అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ ఈ దేహంతో మాత్రం పాపములకు దాసుడుగా నీ ఉంటూ ఎలా దేవుని నిత్య రాజ్యాన్ని పొందుకోగలవు? ఎలా నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు కాగలవు? అందుకన్నాడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. నిజంగా క్రీస్తుకు దాసుడు అయితే, నిజంగా యేసుక్రీస్తుకు దాసుడికి దేహాలను సమర్పించుకుంటే, దాసుడైన క్రీస్తుకు దాసుడైన వారిలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసండి? పౌలు గారి తిమోతికి, తీతు గారికి రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనం అంటాడండి, నిజంగా క్రీస్తుకు దాసుడు అయితే నీలో ఏం కనపడాలో తెలుసా? నీలో ఏముండాలో తెలుసా? తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇదిగో దాసులైన వారు అన్ని విషయములందు అమ్మా మన రక్షకుడు దేవుని ఉపదేశం ఆలకించినట్లు ఉపదేశములు అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమి అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములను వారిని సంతోషపెట్టచ్చు వారికి లోబడి ఉండవలనని వారికి హెచ్చరించము. నిజంగా క్రీస్తుకు నువ్వు దాసుడైతే, నీతికి నువ్వు దాసుడైతే, ఈ దేహంతో నీతి సంబంధమైన కార్యక్రమాలు మాత్రమే నువ్వు జరిగిస్తూ ఉంటే, సత్యమందు నీవు ప్రతిష్ఠ చేయబడితే, వాక్యమందు నీ విశ్వాస దీపతాన్ని నువ్వు కట్టుకోగలిగితే, నిజంగా క్రీస్తుకు దాసుడు అయితే వారిలో కనబడే లక్షణాలు ఏంటంటండి? దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించుకుంటారంటండి. నిజమైనటువంటి అలంకరణ. ఇశ్రాయేలు ప్రజల్లాగా, యూదా ప్రజల్లాగా మేము అబ్రహాము సంతానం అని గొప్పలు చెప్పుకోరు, మరి యూదా వంశమని గొప్పలు చెప్పుకోరు. క్రీస్తుకు దాసుడు అయితే నీవు నీ దేహము నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తుంటే, నీ దేహముతో దుర్నీతికి అవకాశం ఇవ్వకుండా, దుర్నీతి నీ దేహం మీద ప్రభుత్వం చేయనివ్వకుండా, పాపములకు ఈ దేహం మీద అధికారం ఇవ్వకుండా, నిజంగా దేవునికి మాత్రమే నువ్వు దాసుడు అయితే, క్రీస్తుకు మాత్రమే దేహము దాసుత్వంలో ఉంటే ఏంటంటే ఏం చేస్తాడ? నిజమైనటువంటి దాసుడు ఏం చేస్తాడంటండి? అన్ని విషయములను మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించుకుని, అంటే వాక్యమే నీకు అలంకరప్రాయంగా కనపడాలి. దేవుని వాక్యమే నీ యొక్క ప్రవర్తనలో కనిపించాలి. నీ మాటలు, ప్రవర్తనలు, ఆలోచనలు, చూపులు, నీ చేతుల ద్వారా, నీ కాళ్ళ ద్వారా, నీ తలంపు ద్వారా, నీ కంటి ద్వారా, నీ వినే ప్రతి మాటలు సమస్తము అన్ని. అందుకన్నాడు దాసులైన వారు అన్ని విషయాలలో మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించుకుంటారు. వాక్యము తప్పకేది కనబడకూడదు. అలంకరణ అంటే అది. వాక్యం తప్ప ఏది కనబడకూడదు. పేరు చెప్పుకోకూడదు. మాది గొప్ప సంఘం, మాది ఆ సంఘం, మాది ఈ సంఘం, మాది ఆ వంశం. పనికిరాని మాటలు ఇవన్నీ. ఎవరికి కావాలని వంశాలు, ఎవరు కావాలని ప్రఖ్యాతులు, ఎవరు కావాలని ప్రతిష్టలు. దేవుడు కోరుకునేది ఏంటి? నీ వంశము గొప్పతనము, నీ చరిత్ర ఇవి కాదు. ఎవరికి అవసరం? అది అవసరం లేదన్నవి. నీ గొప్పతనాలు, నీ వంశ ప్రతిష్టలు ఇవన్నీ అవసరం లేదు దేవునికి. నీవు దేవునికి దాసుడు అయితే, క్రీస్తుకు దాసుడు అయితే, నీ ఎందుకు వాక్యము తప్ప మరి ఏది కనపడకూడదండి. అన్ని విషయాల్లో దేవునికి దాసుడైన వాడు ఎలా ఉంటాడట? దేవునికి దాసుడైన వాడు ఎలా ఉంటాడు? దేవుని ఉపదేశమును అలంకరించుకున్నట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక. దాసుడైన వాడు యజమాని చెప్పిన మాట ఎదురు చెప్తాడా?
నువ్వేంటి నా చెప్పేది అంటాడా? తన యజమాని పోషించేవాడు, తన అవసరం తీర్చేవాడు. అలాంటి యజమాని కింద దాసుగా ఉన్నటువంటి వాడు యజమాని చెప్పిన ప్రతి మాట ఏం చేయాలి? వినాలి. నువ్వేంటైనా నా చెప్పేదని యజమాని ఎదురు చెప్తాడా? దాసుడైన వాడు అలా చెబుతున్నాడంటే వాడు దేవునికి కాదు దాసుడు. దేవునికి దాసుడు కాదు, క్రీస్తు దాసుడు కాదు. క్రీస్తు దాసుడైన వాడు, దేవునికి దాసుడైన వాడు తన యజమాని మాటకు ఎదురు చెప్పాడు, తల వంచుతాడు, ఆ మాట నెరవేరుస్తాడు. ప్రాణం పెట్టే తన యజమాని కోరికను నెరవేరుస్తాడు. నమ్మకమైన మంచి దాసుడు ఇచ్చిన పనిని నమ్మకంగా నెరవేరుస్తాడు. తన ప్రాణం పోతుందని తెలిసిన యజమాని మాటను గౌరవించి ఆ యజమాని కొరకు తన మాటను నెరవేర్చేవాడు ఉంటాడు. నమ్మకమైన, అందుకంటాడు కదండి, నమ్మకమైన నమ్మకమైన మంచి. ఇది ఈ కొంచెం నమ్మకంగా ఉన్నావు కనుక ఇంకా విస్తారమైన వాటి మీద కూడా నీవు యజమాని వచ్చినప్పుడు యజమాని ద్వారా మాట అనిపించుకునే క్రైస్తవ బిడ్డలు కావాలి సమాజం. అందుకే నిజమైన దాసులు, నమ్మకమైన దాసులు ఎలా ఉంటారట? అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించుకున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమి అపహరింపక, ఏమి కోరుకోడు, స్వార్థంతో ఆలోచన చేయడు. పేరు కావాలని, ప్రఖ్యాతలు కావాలని, సమాజంలో గొప్పవాడు ఉండాలని, అందరి పేదలు కావాలని, అధికారాలను కోరుకోవడం కంటే నిజమైనటువంటి దాసుడు పని చెయ్యాలి, పని చెయ్యాలి, పని చెయ్యాలి. యజమాని మాట వినాలి, యజమానికి ఎదురు చెప్పకూడదు, నమ్మకమైన వాడిగా మనం ఉండాలి. ఇవి ఆశిస్తాడే తప్ప అధికారాలు కోరుకోడు, అగ్రపీఠాలు కోరుకోడు, సమాజంలో ప్రతిష్టలు కోరుకోడు. అదే అంటున్నాడు కదా, ఏమన్నాడు? ఏమీ ఆ యజమానులకు ఎదురు మాట చెప్పగా, ఏమీ అపహరింపగా, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములను వారిని సంతోషపెట్టచ్చు, వారికి లోబడి ఉండవలనని వారిని. ఈ నిజమైన క్రీస్తు దాసుడు కలిగిన లక్షణాలు. మాది గొప్ప వంశం అండి, రాజుల వంశం అండి మాది, యాజకులు. ఎందుకు బండి? దేవుడు కోరుకున్న కార్యములు, దేవుడు కోరుకున్న ఆలోచనలు, దేవుడు కోరుకున్న ఉద్దేశాలు. యజమానిగా దేవుడు మనకున్నాడు. ఆ యజమాని చెప్పిన మాటలు మనం సంపూర్ణంగా నెరవేర్చలేనప్పుడు, మన జీవితాల్లో ఆ క్రియలు మనం కనబరచలేనప్పుడు, నువ్వు ఏ సంఘం అయితే ఏంటి, ఏ సంఘం అయితే ఏంటి, దేవుడు కోరుకునేది ఏంటి, దేవుడు ఆశించేది ఏంటి? నీవు ఏ సంఘంలో ఉండాలని ఆశిస్తున్నాడు ఆయన? ఏ క్రియలు కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు? క్రీస్తు స్వరక్తం ఇచ్చి తను సంపాదించిన సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అందుకన్నాడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? మీరు నాకే దాసులు అన్నారు. వాళ్ళు పరివర్తన రాకపోవడం వల్ల, ఆలోచనలు ఏమంటే వాళ్ళు వృద్ధి చెందకపోవడం వల్ల మరణ వారిని వెంబడిస్తున్న వారు ఏం చూసి ఎవరన్నాడు? మీరు నా వాక్యం అంతా నిలిచి ఉన్న వారైతే నిజంగా మీరు నా శిష్యులు అయ్యేవాళ్ళు. నా వాక్యం అంతా మీరు ప్రతిష్ఠించలేదు కనుక మీరు స్వతంత్రంగా లేక ఇంకా మీరు దాసరికంలో ఉన్నారు, బానిసత్వంలో మీరు ఉన్నారు. నిజంగా మీరు నా వాక్యమందు ప్రతిష్ఠించబడితే వాక్యం మిమ్మల్ని ఏం చేస్తాట? స్వతంత్రంగా చేసేదని చెప్పినప్పుడు వారు కోపం చెందారు. మేము ఎవరికి ఎంతవరకు దాసులు ఉండలేదు అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు. నిజంగా పాపము నీ మీద ఏలుబడి చేయకుండా, నీ మీద ప్రభుత్వం చేయకుండా, నీ దేహము పాపములకు దాసుడుగా ఉండకుండా క్రీస్తుకు దాసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలో తెలుసా? రోమపత్రిక 6వ అధ్యాయం ముగించుకున్నాం పిల్లలు. రోమిలకు రాసిన పత్రిక ఏం చేయాలో తెలుసా? రోమపత్రిక 6వ అధ్యాయం చూడడం మాట 12వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనివ్వకండి. ఏలనీయకుడి. ఏమన్నాడు? పాపమును ఏలనీయకుడి. పాపములకు దాసులైన, పాపము చేయి ప్రతి వాడు పాపము దాసుడు అన్నాడు. ఇదిగో పాపము నుండి, ఆ దాసరికం నుండి క్రీస్తుకు నువ్వు దాసుగా మార్పు చెందాలంటే, మారిపోవాలంటే నీ శరీరమును పాపమునకు అధికారం ఇవ్వకూడదు. పాపము నీ శరీరం మీద ప్రభుత్వం చేయకూడదు. పాపము నీ శరీరం మీద, దేహం మీద ఏలుబడి చేయకూడదు.
నీ చేతులు, నీ కాళ్ళు, నీ చూపు, నీ తలంపు, నీ చెవులు సమస్తము కూడా పరిశుద్ధమైన సజీవ యాగంగా మార్చబడి దేవునికి బలిగా అర్పణగా ఇది చేరాలంటే నీ దేహము పైన, నీ శరీరం మీద పాపము ఏలుబడి చేయకూడదు. అర్థమవుతుందా? ఈ దేహము దేవునికి బలిగా మారిపోవాలంటే, ఈ దేహము దేవునికి నిజమైన అర్పణగా మారిపోవాలంటే ఈ దేహము మీద ఎవరు ఏలుబడి ఉండకూడదు, పాపము ఏలుబడి చేయకూడదు, పాపము ప్రభుత్వం చేయకూడదు. క్రీస్తు మాత్రమే దేహం మీద అధికారిగా ఉండాలి. దేవుడు మాత్రమే దేహం మీద ప్రభుత్వం చేయాలి. ఎవరు అడిగే కింద మాటలు? మీ శరీరం అంతా పాపము ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి. ఒకవేళ ఇంతవరకు ఈ చేతులు చేయలేని కార్యము చేసాము, ఈ కాళ్ళు వెళ్ళకూడదు ప్రదేశాలకు వెళ్ళాము, ఈ ఆలోచన చేయకూడదు ఆలోచన చేసిందేమో, నీ తలంపు, నీ మాట, నీ ప్రవర్తన సమస్తము కూడా ఇంతవరకు దుర్నీతికి దాసులుగా ఉండి దేవుని పనిని నెరవేర్చకుండా నీ సాహసమైన జీవితాన్ని కలిగి జీవించామేమో. ఇదిగా ఆ రోజు ఐగుప్తు చెర నుండి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు మీరు నాకు దాసులు అన్నాడు. ఈరోజు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి బాప్తిస్మ అనే కార్యము ద్వారా ఇది మీ దేహము మీద దేవునికి పరిపూర్ణమైన అధికారం ఇవ్వాలి. ఇప్పటి వరకు లోకంలో ఉన్నామేమో, లోకానుసారంగా జీవించామేమో, ఈ సాహసారంగా బ్రతికామేమో, పాపములకు దాసులుగా ఉందేమి దేహం. ఈ రోజున పాపము నుండి విడిపించబడాలంటే క్రీస్తు తన స్వరక్తము ద్వారా మనల్ని కొన్నాడు. ఈ దేహము పరిశుద్ధమైనదిగా ఉండాలన్నాడు, దేవుని ఆరాధించేదిగా ఉండాలన్నాడు. అలా దేవునికి దాసునిగా ఈ దేహము, అవయవాలు దుర్నీతికి సాధనలుగా మారిపోవాలంటే ఏం చేయాలట? ఈ దేహము పైన పాపము ఏలనీయకుండా చెయ్యాలి. దీని మీద పాపములకు అధికారం ఇవ్వకుండా చెయ్యాలి. దీని మీద పాపము ప్రభుత్వం చేయకుండా చెయ్యాలి. అప్పుడే దుర్నీతికి సాధనలుగా ఉన్న ఈ దేహము నీతికి సాధనంగా మారిపోతుంది. దుర్నీతి ఫలము, దుర్నీతికి సాధనంగా నీ దేహం ఉంటే దాని ఫలం ఏంటన్నాడు? మరణమన్నాడు, నరకమన్నాడు, నిత్య నరకాగ్ని అన్నాడు. నీతికి సాధనంగా ఈ దేహాలను మార్చుకుంటే దాని ఫలితం ఏమన్నాడు? నిత్య జీవం అన్నాడండి. నిత్య జీవం అన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. నిజంగా మనం నీతికి దాసులుగా ఉన్నామా, దుర్నీతికి దాసులుగా ఈ దేహాన్ని మనం ఫలింపచేస్తున్నాం? ఈ దేహాన్ని ఎలా వాడుకుంటున్నాం? ఈ దేహాన్ని దేనికి సాధనంగా మనం మార్చుకుంటున్నాం? నీతికి సాధనంగా మార్చుకుంటున్నామా, దుర్నీతికి సాధనంగా మార్చుకుంటున్నామా? ఇక్కడ అన్నా చూడండి అదే మాట. దుర్నీతికి మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకోని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములు నీతి సాధనములుగా దేవునికి అప్పగింపుడి. దేహం అండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి విలువైన రక్తాన్ని చిందించి కొన్నాడు. కొనబడిన తర్వాత బాప్తిస్మ అనే కార్యం ద్వారా దేవుడి సంఘంలో అడుగుపెట్టిన తర్వాత ఇక ఈ దేహము నీతికి మాత్రమే సాధనగా ఉండాలి. మరలా దుర్నీతికి అవయవాలుగా, దుర్నీతికి సాధనగా ఇది మార్చుకున్నాం అనుకోండి, మరలా ప్రాత జీవితంలోకి వెళ్ళిపోయినాం అనుకోండి, దాని ఫలితం ఏమన్నాడు? మరణము. ఎవడు తప్పించలేడండి. ఇక ఆ దశలో నుండి, ఆ స్థితిలో నుండి ఎంతగానో మొరపెట్టినా నీ ప్రాణములకు విమోచన దొరకదు. విడిపించేవాడే లేడు, విడుదల అనుగ్రహించేవాడే లేడు. ఆలోచించేయండి ప్రియులారా, క్షణకాలంలో కనుక మరిగిపోయి జీవితాన్ని బట్టి ఎంతగా మనం ఆశ కలిగి ఉంటున్నాం, ఎంతగా మనం ఆరాటపడుతున్నాం ఈ సమాజంలో. దేవుడు సెలవిస్తే క్షణకాలంలో కనుమరిగిపోతుంది జీవితం. తర్వాత ఇటు వెళ్ళిపోతుంది మానవ ప్రయాణం. నీవనుకున్న లోకానికి నిత్య జీవానికి చేరాలంటే ఈ దేహము, నీవు ప్రాణం ఉన్నంత వరకు, ఈ దేహంలో దేవుని ఆత్మ ఉన్నంత వరకు ఈ దేహంతో నీవేం చేయాలంట? దేవుని మహిమపరచాలి, నీతికి సాధనంగా మారిపోవాలని. 6వ అధ్యాయం అంటాడు, ముగించుకున్న పిల్లలు 6వ అధ్యాయం కదా, 6వ అధ్యాయం 11 అదే అంటాడు, మీరు పాపములకు దాసులు ఇంటిని కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపములని విమోచింపబడి నీతికి దాసులైతని
ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనత బట్టి మనుష్యునిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీరు అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగింపబడితారో, ఒకప్పుడు అన్యాయం చేయడం కొరకై, అక్రమాలు చేయడం కొరకై, అబద్ధం ఆడటం కొరకై, దేవుని ఎనగక ముందు, క్రీస్తులోనికి రాకముందు ఈ దేహములైనటువంటి అవయవాలను ఎలాగైతే అక్రమాలకు అన్యాయాలకు దాసులుగా మీరు అప్పగించారో, అలా క్రీస్తు ద్వారా బాప్తిసం పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తు సంఘంలో అడుగుపెట్టిన తర్వాత ఈ దేహాన్ని ఏం చేయాలట అమ్మా? ఏం చేయాలి? అక్రమములకును మీ అవయవములను దాసులు ఎలాగ అప్పగింపబడతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు అలా అప్పగించుకున్నారు తెలియక, ఒకప్పుడు అలా ప్రవర్తించారు తెలియక, కానీ ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్నారు, వాక్యాన్ని అంగీకరించారు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డారు, బాప్తిస్మ అనే కార్యం ద్వారా సంఘంలో అడుగుపెట్టారు. ఇక అడుగుపెట్టిన తర్వాత, బాప్తిస్మ అనే కార్యం తర్వాత మార్పు చెందిన తర్వాత, ఇక ఈ దేహము, ఒకప్పుడు పాపము చేసిన ఈ దేహము, ఈ చేతులు, ఒకప్పుడు నడవలేనటువంటి పరిస్థితులు, అన్యాయమైన తరాలు వెళ్ళినటువంటి ఈ కాళ్ళు, చేతులు, ఈ దేహము, ఈ కళ్ళు, ఈ చెవులు సమస్తము కూడా ఇప్పుడు దేనికి దాసులుగా మారిపోవాలట? పరిశుద్ధతకు, నీతికి దాసుడిగా మారిపోవాలి. మనకి యజమాని దేవుడు, యజమాని చెప్పిన పని మాత్రమే చేయాలి తప్ప ఇక మన స్వార్థపరమైన ఆలోచనకు ఈ దేహాన్ని దాసుడిగా మరలా వెళ్ళకూడదు, మరలా దాసత్వంలోకి వెళ్ళకూడదు. అదే మంచి మాట అండి. ఏమన్నాడు అక్కడ? మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు. ఏమనగా అక్రమము చేయటకై అపవిత్రతను అక్రమమును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగింపబడతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఎందుకంటే మీరు పాపములకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు ఏంటిది? అప్పుడు క్రియల మూలమున మాకు ఏమి ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినా ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎంత స్పష్టంగా దేవుని నాయకుడు క్రియలను మనకు చదివిస్తుంది. ఇవ్వబడిన ఈ దేహం 60-70 సంవత్సరాల కాలం ఎప్పుడు ఈ జీవితం ముగించబోతుందో తెలియదు. మరణములకు వయసుతో ప్రమేయం లేదు. చిన్న పెద్ద ముసలి ఎవరి ప్రాయం అని భేదం లేదు. మరణించడానికి ఏదో ఒక రోగం, ఏదో ఒక జబ్బు రావాల్సిన పని లేదు. ఏ సమయంలోనే ఎలాగైనా మన కొరకు ఎదురు చూస్తున్న ఒకే ఒకటి ఏంటంట? మరణం. నీ భర్త కొంతకాలం ఎదురు చూస్తాడు, రాలేదనుకో నిరాశ చెంది మరొకరితో వివాహం చేసుకుంటాడు. నీ భార్య అలాగే, నీ పిల్లలు అలాగే, నీ స్నేహితులు అలాగే, ఇలాగ సమాజంలో మనం ఎన్నో చూస్తామండి. కొంతకాలం ఎదురు చూసి 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 నిరాశ చెంది నిరీక్షణ కోల్పోయి ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నువ్వు చూసినా చూడకపోయినా, నువ్వు వద్దనుకున్నా కావాలనుకున్నా, నీ చివరి శ్వాస వరకు నీ నుండి ఆత్మను వేరు చేయాలని మనందరి కొరకు ఎదురు చూస్తున్న ఒకే ఒక శత్రువు ఏంటంట? మరణము. ఈ దేవుడి నుండి ఆత్మను తీసుకున్నంత వరకు అది నిరసించిపోదు, నిరాశపడదండి. ఎదురు చూస్తున్నప్పుడు ఎలాగైనా ఆ మరణము నుండి మనల్ని కూడా తప్పించేవాడు ఎవరంట? యేసుక్రీస్తు. కనుక మీ దేహానికి నీతికి దాసులుగా అప్పగించబడితే దాని ఫలితం ఏమన్నాడు? నిత్యశివం అన్నాడు. అలా కాదు, ప్రతినంత కాలం తిందాము, త్రాగుదాము, సుఖపడదాము, ఇష్టానుసారంగా జీవిద్దాం అనుకుంటే దాని ఫలితం ఏమన్నాడు? నిత్య జీవము. మరణము. దాని ఫలితము మరణము. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో చెప్పినటువంటి మాటలు బట్టి మీరు దేనికి దాసులుగా ఉన్నారు? నీతిగా, దుర్నీతిగా? మరొకసారి మన ఆత్మపరీక్షను బట్టి మనం పరిశీలన చేసుకుని వాక్యానుసారంగా దేవుల ప్రతిష్టను బట్టి ఉన్నతమైన దేవుని నీతి రాజ్యాన్ని సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో అందరూ ప్రతిష్టాన్ని ఈ ప్రతి మాటలను అనుమతిస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించడం కాక ఆమె సమస్త ఆరంభించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు